హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ పట్టపురాణి వంట. జగదీశ్వరి దేవి, రాజ వీరసేనుడు పట్టపురాణి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు. ఒక కార్తీక మాసంలో పున్నమి రోజు రాజు రాణి వెన్నెల విహారానికి సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ సముద్రపు ఒడ్డిన గుడిసె వేసుకుని ఒక బేస్త దంపతులు కాపురం ఉంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు గుడిసె బయట నులక మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. బేస్తవాడు గిన్నెలోంచి కూర మారు వడ్డించుకుంటూ, మాణిక్యం, నీ చేతులతో ఏం చేసినా అమృతమే అనుకో, చేపల కూర అద్భుతం, రొయ్యల పులుసు అమోఘం అంటూ పెళ్ళాన్ని మెచ్చుకున్నాడు. బేస్తవాడు పెళ్ళం భర్త పొగడతలకు మురిసిపోతూ, ఆహా అలాగా, రేపు నీకు ఇష్టమైన వాలగసేప పులుసు వండుతాను అన్నది ఆనందంగా. ఆ దృశ్యం రాణి మనసుకు హత్తుకుపోయింది. ఇకపై తానే స్వయంగా వంట చేసి భర్త మెప్పు పొందాలని ఆ క్షణంలోనే రాణి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె వంటశాలలోని వంట వాళ్ళందరినీ బయటికి పంపేసింది. తర్వాత తానే స్వయంగా కష్టపడి అపర్ణాహనం వేళకు వంట సిద్ధం చేసింది. వంట వాళ్ళు ఆమె చేసిన వంటకాలనే రాజుకి వడ్డించారు. రాజు వాటిని నోటు పెట్టుకోకముందే, మీకోసం జీవితంలో మొట్టమొదటిసారిగా వంట చేశాను, రుచి చూసి ఎలా ఉన్నదో చెప్పాలి మరి అన్నది రాణి చిరునవ్వు నవ్వుతూ. రాజుగారికి రాణి చేసిన వంటకాలు నోట పెట్టగానే వాంతి వచ్చినట్టు ఎంత పని అయింది. పప్పులో ఉప్పు లేదు, ఏదో కాయగూర కొరివికారం, పైగా నల్లగా మాడిపోయింది. పాయసంలో పాలు విరిగిపోయాయి. అయితే రాణిగారి మనసు నొప్పించలేక ఆయన, అమృతప్రాయమైన వంట, నువ్వింత గొప్పగా వంట చేయగలవని నేను కలలో కూడా ఊహించలేచుమా అన్నాడు. ఆ పొగడతకు రాణి పొంగిపోయింది. కానీ తర్వాత ఆమె తినబోతే బొత్తిగా రుచించలేదు. ఏమైనా తన వంట భర్తకు నచ్చింది కాబట్టి తాను భోజనం విషయంలో కొంత త్యాగం చేయక తప్పదని ఆమె నిశ్చయించుకున్నది. ఆమె భర్తతో, ఇకపై రోజు నేనే స్వయంగా వంట చేస్తాను, మీకు రోజు అమృతతుల్యమైన భోజనం అనుకోండి అన్నది చిన్నగా నవ్వుతూ. ఆమె మాటలు వింటూనే రాజుగారికి పొలమారింది. గుండెల్లో రాయి పడినట్లయింది. ఆమె రోజు వంట చేస్తానంటంతో భయకంపుతుడై, నీకెందుకులే మహారాణి ఈ శ్రమ అంటూ మెల్లగా నచ్చజెప్పబోయాడు. అయితే భర్తకు వంట చేసి పెట్టడం శ్రమ అని ఏ భారత నారి అనుకోదు కూడా అంటూ రాణి తేల్చేసింది. ఆ రోజు నుంచి రాజుగారికి కష్టకాలాలు ప్రారంభమయ్యాయి. రాణి రకరకాల వంటలు చేసినట్లు నిద్రలో ఆయనకు తగని పీడకలలు. పట్టుమని వారం తిరగకుండానే ఆయనకు జీవితం మీద మహా చెడ్డ విరక్తి పుట్టిపోయింది. ఈ కఠోర సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో ఎంత ఆలోచించినా రాజుకు అంతపట్టలేదు. చివరకు ఆయన తన ఆస్థాన విదూషకుడు గోవర్ధుణ్ణి పిలిచి విషయం అంతా వివరించి, గోవర్ధన, రాణిగారి వంట భయం నుంచి నన్ను కాపాడగలవాడివి నువ్వొక్కడివే, ఏం చేస్తావో ఏమో అన్నాడు. భయపడకండి మహారాజా, చక్రవర్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని 4 రోజుల్లో తిరిగి వస్తాను కదా, రాగానే మిమ్మల్ని ఈ భయాల ఊబిలోంచి బయటకు లాగుతాను అన్నాడు విదూషకుడు. చక్రవర్తి పుట్టినరోజు రాజు వీరసేనుడి తండ్రి ఆబ్దికం ఒకే రోజు వస్తాయి. అందువల్ల ఆయన ఏనాడు చక్రవర్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనలేదు. ఈసారి జరుగుతున్నవి చక్రవర్తి వివాహం జరిగాక మొట్టమొదటి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేస్తున్నారు. చక్రవర్తి భార్య అతిలోక సౌందర్యవతిగా జనం మెచ్చుకుంటున్నారు. 4 రోజుల తర్వాత విదూషకుడు వేడుకల్లో పాల్గొని తిరిగి రాగానే రాణి జగదీశ్వరి దేవి అతన్ని అంతఃపురానికి పిలిపించుకున్నది. జనం గొప్పగా చెప్పుకునే చక్రవర్తి భార్య అందచందాల గురించి ఆరా తీయాలన్నదే ఆమె ఆతురత. వేడుకలు బాగా జరిగాయా? చక్రవర్తి భార్య గొప్ప సౌందర్యవతి అంటున్నారు, నిజమేనా అని ఆమె విదూషకుడిని అడిగింది. విదూషకుడు పెదవి విరిచి, నిజానికి మీ ముఖంలో ఉన్న కళ కాగడలేసి వెతికినా ఆమె ముఖంలో కనిపించదు. మీది సహజ సౌందర్యం, ఆమెది అలంకరణ తెచ్చిపెట్టిన సౌందర్యం. అయితే ఈ మధ్య మీరు వంటగదిలో ఎక్కువ కాలం గడుపుతున్నట్లున్నారు, అలవాటు లేని పని కదా, పొగ వల్ల ముఖంలో కాస్త కాంతి తగ్గి కళ్ళు ఎర్రబడినట్లు కనపడుతున్నారు అన్నాడు. ఇది వింటూనే రాణి ముఖం చిన్నబోయింది. సొంతంగా వంట ప్రారంభించాక తన అందం తరిగినందుకు ఆమె మనసు చివుక్కుమన్నది. రాణి ముఖభావాలు నిశితంగా గమనించిన విదూషకుడు, మహారాణి, అయితే చక్రవర్తి భార్యలో ఉన్న ఒక ప్రత్యేకత గురించి చెప్పుకోక తప్పదు అన్నాడు. ఏమిటా ప్రత్యేకత అన్నది రాణి ఎంతో గంభీరంగా. వేడుకల్లో చక్రవర్తి దంపతులు 4 కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ సమయంలో చక్రవర్తి భార్య అక్కడ ఉన్న 24 వంటకాల్లో
భర్తకు నచ్చినవి ఏరి తానే స్వయంగా వడ్డన చేసింది. ఆమె అలా వడ్డిస్తూ ఉంటే తన మనసును గ్రహించిన ఆమెను ఎంతగానో మెచ్చుకుంటూ చక్రవర్తి విందారగించటం కన్నుల పండగైన దృశ్యం. అక్కడ నేను విన్నదేంటంటే అంతఃపుర స్త్రీలు వంట జోలికి పోరట, భర్తలకు ఆత్మబంధువులకు వడ్డన మాత్రమే చేస్తారట అన్నాడు విదూషకుడు. ఆ రోజు నుంచి రాణి స్వయంగా వంట చేయడం మాని వంట వాళ్ళు చేసిన వంటకాలనే తానే రాజుగారికి వడ్డించడం ప్రారంభించింది. రాజుగారి కష్టాలు తీరిపోయాయి. తిరిగి వచ్చిన మంచి రోజులకు గుర్తుగా ఆయన మెడలోని ముత్యాలహారం ఒకటి విదూషకుడి మెడలో అలంకరించింది. బుద్ధికి మందు. కాకతీయ సామ్రాజ్యంలోని ఒక నగరాన్ని శ్రీకంఠుడనే రాజు పాలించేవాడు. అతనిది విచిత్రమైన మనస్తత్వం. అతనికి ఆలోచనలు వచ్చేవే కావు. పొరబాటున ఏ ఆలోచన అయినా వస్తే ఒకంతట పోయేది కాదు. శ్రీకంఠుడికి 2 కొడుకులు ఉండేవాళ్ళు. వారికి విద్య నేర్పమని అతడు ఒక గురువుని ఏర్పాటు చేశాడు. కొద్ది కాలం గడిచాక రాజు గురువుని పిలిపించి, పిల్లల చదువు ఎలా సాగుతున్నది అని అడిగాడు. పెద్దవాడు బాగానే చదువుకుంటున్నాడు, కానీ చిన్నవాడికి బొత్తుగా చదువు అంటడం లేదు అన్నాడు గురువు. ఎందుచేత అని రాజు అడిగాడు. చిన్నవాడు అంత తెలివితేటలు కలవాడు కాదు అన్నాడు గురువు. మరి మీరెందుకు? తెలివితేటలు కలిగించడానికి కాదా అని రాజు అడిగాడు. కాదు మహారాజా, ఉన్న తెలివితేటలను ఉపయోగించుకునేటట్టు చేయటం గురువులకు సాధ్యమవుతుంది, కానీ లేని తెలివితేటలను ఏ గురువు కానీ ఎలా సృష్టింపచేయగలడు? మీరు కావలిస్తే విచారించండి. ప్రజలలో తెలివిగల వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. దానికి మనమేమీ చేయలేం అన్నాడు గురువు. ఈ మాట విన్న శ్రీకంఠుడికి చాలా అసంతృప్తి కలిగింది. తెలివితేటలు గల వాళ్ళు తన ప్రజల్లో కూడా చాలా కొద్ది మంది ఉంటున్నారన్నమాట. అటువంటి వాళ్ల బుద్ధిని చదువు కూడా సరిచేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. తన రాజ్యంలో అందరూ తెలివిగల వాళ్లే ఉండాలంటే ఏం చెయ్యాలి? రాజగురువుని పంపేసి తన ప్రధానమంత్రిని సంప్రదించాడు. మహారాజా, కొన్ని ఔషధాల ప్రభావం చేత బుద్ధి సూక్ష్మత పెరుగుతుందంటం వింటున్నాం. ఘన వైద్యులను పిలిపించి వారి సలహా తీసుకుందాం అన్నాడు ప్రధాని. రాజుగారు పిలిపించగా ఘన వైద్యులు వచ్చారు. నా రాజ్యంలో అనేక మందమతులు ఉంటున్నారని విని నేను చాలా విచారిస్తున్నాను. మీరు అనేక ఔషధాల ప్రభావం తెలిసిన వాళ్ళు. మందమతులకు చికిత్స చేసి మేధావులుగా తయారు చేయడానికి మందులేమైనా ఉన్నాయా అని రాజు వారిని ప్రశ్నించారు. మహారాజా, ఏ కారణం చేతనైనా ఉన్న బుద్ధి చెడిపోతే దాన్ని చికిత్స చేయవచ్చు, కానీ లేని బుద్ధిని సృష్టించటానికి మంతంటూ ఎక్కడా వినలేదు, ఏ వైద్య శాస్త్రంలోనూ చదవలేదు అని వైద్యులు ఏకగ్రీవంగా చెప్పారు. రాజుకి ఈ మాట ఏమాత్రమూ రుచించలేదు. చెడిపోయిన బుద్ధిని సరిచేయటానికి మందుంటే లేని బుద్ధిని సృష్టించడానికి మందు ఎందుకు ఉండకూడదు? మందమతులను మేధావులవంతగా తయారు చేసే ఔషధాన్ని ఎరిగిన వారెవరైనా ఉంటే వారికి గొప్ప బహుమానమిస్తానని రాజు చాటింపు వేయించాడు. తర్వాత కొద్ది రోజులకు రాజు దగ్గరికి ఒకడు వచ్చి, మహారాజా, మాది ధన్వంతరి వంశం. నా పేరు వజ్రనాభుడు. జడలను మేధావులుగా చేసే మందు నాకు తెలుసును. కావలిస్తే తమరు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నాడు. శ్రీకంఠుడికి ఈ వజ్రనాభుడిలో గురి కుదిరింది. పరీక్షలు చేస్తూ కాలయాపన చేయటానికి లేదు. ఈ మందు పని చేయటానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. 1 ఏడాదిలో ఎటువంటి మూఢుడైనా మేధావైపోతాడు మహారాజా అన్నాడు వజ్రనాభుడు. సరే, ఈ మందుని భారీ ఎత్తున తయారు చేయి, అవసరమైన ఖర్చులకు డబ్బిస్తాను అన్నాడు రాజు. తర్వాత రాజు మరొక చాటింపు వేసి తన రాజ్యంలో ఉండే మందమతులందరూ వజ్రనాభుడి వద్ద బుద్ధి మందుకొని సేవించాలని, ఏడాది గడిచాక దేశంలో మూఢుడన్నవాడు ఉంటే వాడి తల తీయబడుతుందని ప్రజలను హెచ్చరించాడు. రాజశాసనానికి భయపడి అనేక వేల మంది బుద్ధి మందు కొనుక్కున్నారు. వజ్రనాభుడు 2 చేతుల ధనం ఆర్జించాడు. ఏడాది గడిచింది. దేశంలో బుద్ధిహీనులు ఎవరన్నా ఉన్నారేమో చూడమని రాజు మనుషులను పంపాడు. వారు తిరిగి వచ్చి దేశంలో ఇప్పుడు అందరూ మేధావులేనని చెప్పారు. శ్రీకంఠుడు వజ్రనాభుడికి ఘనమైన సన్మానం చేసి అతన్ని ఎన్నిక చేస్తూ కాకతీయ చక్రవర్తి వద్దకు పంపాడు. చక్రవర్తి శ్రీకంఠుడి ప్రశంసాపత్రం అందరికీ చదివి వినిపించి వజ్రనాభుడితో, నువ్వు చాలా మంది మూఢులను చూసి ఉండాలి. నువ్వు చూసిన మూఢులందరిలోకి పరమ మూఢుడెవరు అని అడిగాడు. నాకు ఈ ప్రశంసాపత్రం ఇచ్చిన శ్రీకంఠుడి కన్నా గొప్ప మూఢుడిని నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పినందుకు నన్ను మన్నించండి అన్నాడు వజ్రనాభుడు.
సభలో అందరూ గొల్లున నవ్వారు. నువ్వు నిజంగా తెలివిగలవాడివి. నువ్వు మా ఆస్థానంలో ఉండి మా మంత్రులతో ఒకడిగా పనిచేయి అన్నాడు చక్రవర్తి. వజ్రనాభుడు చక్రవర్తి కొలువులో చేరి అందరు మంత్రుల కన్నా చురుకైనవాడని పేరు సంపాదించుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.